దేవనామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క మాటలు మనం విందాం. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం చదువుకుందాం. 36వ వచనం. మీరు దేవుని చిత్తమును వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. దేవుడి వాక్యం మన కొరకు దీవించునుగాక. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై, మనము దేవుని చిత్తమును నెరవేర్చిన వారమై వాగ్దానాన్ని పొందు నిమిత్తము మనకి ఓర్మి అవసరమై ఉన్నదంట. ఓర్మి అంటే ఓర్పు మనకు అవసరమై ఉందంట. మరి ప్రభువైన యేసుక్రీస్తు దేవుని చిత్తాన్ని ఏ విధంగా నెరవేర్చిన దేవుడుగా ఉన్నాడు చూద్దాం. మనం ఒకసారి ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం చదువుకుందాం. 38వ వచనం. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని. ఇక్కడ దేవుడు చక్కని మాట చెప్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నారు ఏమనంటే, నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. నా ఇష్టం వచ్చినట్టుగా నేను జీవించడానికి నేను ఈ లోకానికి రాలేదు, నా పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని అంటున్నాడు. లోకంలో సహజంగా మనం ఏం చేస్తూ ఉంటాము? మన ఇష్ట ప్రకారంగా మనం బ్రతుకుతూ ఉంటాం. ఎవరైనా ఏమైనా అన్నారనుకో ఏమంటాం? నా జీవితం నా ఇష్టం, నువ్వెవరో నాకు చెప్పడానికే అంటావు. ఒకవేళ మన కన్న తల్లిదండ్రులు మనల్ని ప్రశ్నిస్తే వారికి కూడా మనం ఏం చెప్తాము? ఎదురే చెప్తాం. ఇక్కడ యేసుక్రీస్తు చక్కని వాడు చెప్తున్నాడు, నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం. యేసుప్రభుని పంపిన వాళ్ళు ఎవరు అంటే తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు. తండ్రి అయిన దేవుని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని అన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు చక్కని మాట చెప్తున్నాడు. నా ఇష్టం అంటూ నాకేమీ లేదు, నేను ఎవరిని ఇష్టాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాను అంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి. అంటే తండ్రి యొక్క మనసు ఏమైందో, ఆయన ఆలోచన ఏమైందో, ఆయన తలంపు ఏమైందో, ఆయన ఊహ ఏమైందో దాన్ని నెరవేర్చడానికి నేను ఈ లోకానికి వచ్చాను. ఇంతకీ తండ్రి చిత్తం ఏంటి? తండ్రి మనసు ఏంటి? తండ్రి ఎందుకు పంపించాడు ఈ లోకానికి? ఒకసారి మనం గమనించినట్లయితే హెబ్రీ పత్రిక చూద్దాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గుర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే 2వ లైన్లో విమోచనము కలుగుటకై ఆయన మరణం పొందినందున. ఎవరు విమోచనం పొందడానికి ఆయన మరణం పొందాడు? తండ్రి చిత్తం ఏంటి? ఆయన మరణం పొందాలని. ఎందుకు ఆయన మరణం పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే మొదట్లో మనం చదివాం,
మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి. మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధం ఏంటి? దేవుడు సృష్టిని చేసినప్పుడు ఒక నిబంధన అంటే ఒక షరతు పెట్టాడంట. దేవుడు షరతు పెట్టినప్పటికీ కూడా అక్కడ ఒక అపరాధం జరిగిపోయింది. ఏంటి ఆ అపరాధం అంటే తినవద్దన్న పండు అక్కడ తినడం జరిగింది. దేవుడు చెప్పిన ఆజ్ఞను అతిక్రమించడం జరిగింది. దానివలన ఏం కలిగింది? అపరాధం అనేది వచ్చింది. చెప్పిన పని చేయకుండా వేరే పని చేస్తే దానికి ఏం చేయాలి? శిక్ష వేయాలి. మొదటి కాలంలో సృష్టించబడిన ఆదాము అవ్వలు ఏం చేశారు అంటే అపరాధం తెచ్చిపెట్టారు. చెయ్యొద్దన్న పని చేసి దేవునికి ఏం కలిగించారు? నష్టాన్ని కలిగించారు. తప్పు చేసింది వాళ్ళు, శిక్ష అనుభవించాల్సింది కూడా వాళ్ళే. కానీ అక్కడ షరత్ ఏంటి? ఎవరైతే మరి తప్పు చేశారో వారు అక్కడ శిక్షించబడాల. మరి ఎవరు శిక్ష పొందాల్సి వచ్చింది అంటే ప్రభువైన యేసుక్రీస్తు శిక్ష పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు అంటే ఒక పరిశుద్ధుని రక్తము చిందించబడితేనే ఆ పాపం పరిహరించబడుతుంది. అందువలన ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క అపరాధం నుంచి విడిపించడానికి, మొదటి నిబంధన కాలంలో వచ్చిన ఆ అపరాధం నుంచి విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు మరణం పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన ఏం పొందాడు? మరణం పొందాడు. నా ఇష్టం కాదు, నా తండ్రి ఇష్టం నెరవేర్చడానికి నేను ఈ లోకానికి వచ్చాను అన్నాడు. తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చి ఆయన ఏం పొందాడు అంటే మరణం పొందాడు. ఆదాము అవ్వల్ని చక్కగా సృష్టించి ఈ సృష్టి అంతా చక్కగా అనుభవించండి, మీరు సంతోషంగా ఉండండి అని దేవుడు ఆదాము అవ్వలకి చెప్తే వారు ఏం చేశారు? ప్రతిరోజు చక్కగా సంతోషంగా జీవిస్తూనే ఉన్నారు. అయితే దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే వృక్ష ఫలాలన్నీ తినండి, కానీ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు ఫలాలు మాత్రం మీరు తినొద్దు అన్నాడు. ఈ ఆదాము అవ్వలు ఇద్దరు కలిసి ఏం చేశారు? అది తినవద్దన్న పండు తిన్నారు. దానివల్ల ఏమొచ్చింది అంటే అపరాధం ఏర్పడింది. దేవుడు వారికి విధించిన ఆ నిబంధనను వారు మీరడం వల్ల అక్కడ పాపం అనేది ఏర్పడింది, అతిక్రమం అనేది ఏర్పడింది. మరి ఆ అతిక్రమము తుడిచివేయబడాలి. ఏదైనా మరక మన మీద పడింది అనుకోండి, ఏం చేస్తాం? ఆ మరక పోవడానికి సబ్బేసన్నా దాన్ని క్లీన్ చేస్తాం. లేదు ఇంకా ఇతరత్ర పనులు చేసి ఆ మరకను ఏదో విధంగా పోగొట్టుకుంటాం. మరి ఆదాము అవ్వల ద్వారా వచ్చిన అపవిత్రత పోవడానికి ఏం చేయాలి అంటే ఒక పరిశుద్ధిని రక్తం చిందించబడాలి. చిందించబడాలి అంటే ఒక పరిశుద్ధుడు ఈ లోకానికి రావాలి, రక్తాన్ని చిందించాలి. గొర్రెల రక్తం ద్వారా, మేకల రక్తం ద్వారా ఆ యొక్క పాపం పోదు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తుకి తండ్రి అయిన దేవుడు చెప్పాడు, నాయనా నువ్వు ఈ లోకానికి వెళ్ళాలి, పరలోకం నుండి మానవుల లోకానికి నువ్వు వెళ్ళి ఒక మానవుడిగా ఆ లోకంలో నువ్వు జన్మించి నువ్వు శిలువ మరణం పొందాలి, దాని ద్వారా పాపం పరిహరించబడుతుంది అని తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే జడ్జిమెంట్ ఇచ్చాడు కుమారుడికి. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు మనల్ని జైలుకి వేస్తే జడ్జి ఏ నిర్ణయం చెప్తే ఆ నిర్ణయం ప్రకారమే మనకి శిక్ష అమలవుతుంది.
మానవులు చేసిన పాపం కొరకు తండ్రి అయిన దేవుడు ఏం జడ్జిమెంట్ ఇచ్చాడు? కుమారుడికి తీర్పు ఇచ్చాడంట. ఏమని? నాయన, మానవుల పాపం పరిహరించడం కోసం నువ్వు శిలువ మరణం పొందాలి అని తీర్పు చెప్పాడు తండ్రి. ఆ తీర్పుని శిరసావహించి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి నరావతారిగా వచ్చి నీ యొక్క పాపం కొరకు, నా యొక్క పాపం కొరకు, అలనాడు ఆదాము అవ్వలు చేసిన ఆ పాపం కొరకు ఏం చేశాడంటే యేసు ప్రభు శిలువ మరణం పొందాడనమాట. ఆయన తండ్రి చిత్తం నెరవేర్చిన వాడుకున్నాడు. దేవుని చిత్తం నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తం మనకు ఓర్మి అవసరమై ఉంది అని మనం చెప్పుకుంటున్నాం. యేసు ప్రభు చూసారా, తండ్రి చిత్తం నెరవేరుస్తున్నారు. నెరవేర్చి ఆయన మరణం పొందాడు. ఏ మరణం? శిలువ మరణం పొందిన వ్యక్తిగా ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనంలో విమోచనము కలుగుటకై ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు, ఎవరు పిలువబడిన వారు అంటే యేసుక్రీస్తుని ఎవరైతే తమ స్వరక్షకునిగా అంగీకరిస్తారో వారందరూ కూడా పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గుర్చిన వాగ్దానం పొందు నిమిత్తము. నిత్యమైన స్వాస్థ్యము అంటే ఎల్లప్పుడూ ఉండే స్వాస్థ్యం ఏంటది అంటే పరలోకం. ఆ పరలోకానికి వచ్చిన వాగ్దానమును పొందు నిమిత్తము దేవుని చేత పిలువబడిన నువ్వు, నేను, మనందరము కూడా నిత్యమైన స్వాస్థ్యం అంటే పరలోకాన్ని పొందు నిమిత్తము ఏం చేయాలి? స్వాస్థ్యములకు వచ్చిన వాగ్దానం పొందు నిమిత్తం. పరలోకానికి వచ్చిన వాగ్దానం మనం పొందు నిమిత్తం. ఇక్కడ యేసుక్రీస్తు మధ్యవర్తి అయి ఉన్నాడంట. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఎవరు? ఆయన. ఆయన అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఇదివరకటి కాలంలో తండ్రి అయిన దేవునికి మనుషులకి మధ్యవర్తిగా ఎవరు ఉండేవాళ్ళు అంటే యాజకులు ఉండేవాళ్ళు. ఇప్పుడు అవసరత లేదు. తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి ఏదైనా సమాచారం మనం కనుక్కోవాలి, పరలోక మర్మాలు ఏమైనా మనం తెలుసుకోవాలి అంటే యాజకుని దగ్గరికి వెళ్ళి మనం చెప్తే ఆయన ఆ విషయమే తండ్రి అయిన దేవుని దగ్గర పరిష్కారంగా తెలుసుకొని ఆ సమాచారం మనకి చెప్పేవాళ్ళు. ఇప్పుడు అవసరత లేదు. ఇప్పుడు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు మరి మనకి తండ్రి అయిన దేవునికి మధ్యలో మధ్యవర్తిగా ఎవరున్నారు అంటే యేసుక్రీస్తు ఉన్నారు అన్నమాట. క్రొత్త నిబంధన ఏంటది? ఆయన రక్తమే క్రొత్త నిబంధన. మనం ఏదైనా చేసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో మనం కడగబడి, యేసుక్రీస్తుని ఆశ్రయించి ఆయన రక్తంలో కడగబడినప్పుడు మనము ఎవరి యొద్ద నుండి వాగ్దానం మనం పొందగలము? నిత్యమైన స్వాస్థ్యములకు వచ్చిన వాగ్దానం మనం పొందగలము అంటే తండ్రి అయిన దేవుని యొద్ద నుండి మనం పొందగలం. ఇక్కడ మనం గమనించినట్లయితే, చూసినట్లయితే 2వ పేతురు పత్రిక చూద్దాం. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం మనం గమనించినట్లయితే 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. ఎందుకు దేవుడు మనకి అమూల్యమైన అత్యధికమైన వాగ్దానాలను అనుగ్రహిస్తున్నాడు అంటే నిత్యమైన స్వాస్థ్యం పొందడానికి అమూల్యమైన అత్యధికములైన వాగ్దానాల్ని దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు అంటే
ఇక్కడ మనం గమనించినట్లయితే 5వ వచనం పై లైన్, దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. రక్షణ పొంది దేవుని బిడ్డలం అగునట్లుగా దేవుడు మనకు వాటిని అనుగ్రహిస్తున్నాడు, వాగ్దానాలు అనుగ్రహిస్తున్నాడు. అమూల్యమైన వాగ్దానాలు, అత్యధికములైన వాగ్దానాలు, అంటే అనేకమైన వాగ్దానాలు. చూసారా, ఎందుకు మనకు అనుగ్రహిస్తున్నాడు అంటే దేవ స్వభావమందు పాలివార మగునట్లుగా వాటిని మనకు అనుగ్రహిస్తాడంట దేవుడు. నీవు నేను నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. మనందరం కూడా రక్షణ పొంది దేవుని బిడ్డలు అవటమే ఆయన చిత్తం. అందుకని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ 4వ వచనంలో మనం గమనించినట్లయితే 4వ లైన్లో, దురాశను అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని. ఎప్పుడైతే మనం పాపులమై నశించిపోతున్నామో, దురాశను అనుసరించి లోకంలో ఉన్న భ్రష్టత్వాన్ని అనుసరించి మనం బ్రతుకుతున్న మనము, దురాశ అంటే ఈ లోక సంబంధమైన గాఢమైన కోరికలు, శరీరేచ్ఛలు, దేవునికి అయిష్టమైన భోగేచ్ఛలు, దేవునికి అయిష్టమైన కోరికలు, దేవునికి మనం అయిష్టంగా మనం మన ఇష్టానుసారమైన కోరికలు మనం కలిగి ఉండడం వలన లోకమందున భ్రష్టత్వము మనలో ఏలుబడి చేస్తూ ఉంటుంది. అంటే దేవునికి చోటు ఇవ్వకుండా మన ఇష్టానుసారంగా మన మనసుతో చేయరాని పనులు చేస్తూ ఉంటాం. అదే భ్రష్టత్వం అంటే. ఎప్పుడైతే మనలో దురాశ ఉంటుందో మనలో ఏం ఏలుబడి చేస్తుంది అంటే భ్రష్టత్వం ఏలుబడి చేస్తుంది. అయితే ఎప్పుడైతే దేవుని వైపు మనం తిరిగామో, దేవుని వైపు తిరిగి రక్షణ పొందడానికి దేవ స్వభావమందు పాలివార మగునట్లుగా మనం ఎప్పుడైతే మన నిర్ణయాన్ని మనం తీసుకున్నామో, దేవునికి లోబడ్డామో, అప్పుడు ఏమవుతుంది? దేవుని యొక్క వాగ్దానం మూలముగా సాతాను ఉరుల నుండి తప్పించుకున్న వాళ్ళం అవుతూ ఉంటాం. దేవుని యొక్క వాగ్దానాన్ని మనం పొందాలి అంటే ఏం చేయాలి? మనం సాతాను ఉచ్చుల నుండి మనం తప్పించుకోవాలి. సాతానుడు మనలో కలిగించే శరీరాశ, నేత్రాశ, జీవపడము, లోకేచ్ఛలు, లోక కోరికలు, లోకాన్ని అనుభవించాలనే ఆ తపన దేవుడు మనలో నుంచి తీసివేయలాగున దేవుని బ్రతిమాలుకోవాలి. దేవుని యొక్క వాగ్దానాన్ని మనం సంపాదించుకోవాలి. మనం రక్షణ పొందినప్పుడు మాత్రమే దేవ స్వభావం ముందు మనం పాలువారం కాగలం. అమూల్యమైన వాగ్దానాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉంచాడు. దాన్ని సొంతం చేసుకోవడానికి మనం ఏం చేయాలి? కష్టపడాలి. అయితే దేవుడు ఏం చేశాడు? ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశారు? ఒకసారి చూద్దాం. మనం 2వ కొరింథీ పత్రిక మనం గమనించినట్లయితే 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం చూద్దాం. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వల్ల నిశ్చయములై ఉన్నవి. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు మనకి ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు, ఆ వాగ్దానాలన్నీ కూడా ఎవరి ద్వారా నెరవేరనై ఉన్నాయి అంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే. నీకు దేవుడు ఏ వాగ్దానం ఇచ్చినా కూడా ఆ వాగ్దానాలన్నీ కూడా ఎవరి ద్వారా నెరవేరనై ఉన్నాయి అంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే. ఆ ఘనత ఎవరిచ్చారు? తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుకి ఇచ్చాడు. ఎందుకు? ఆయన ఎవరి చిత్తం నెరవేర్చిన వాడుగా ఉన్నాడు? తండ్రి చిత్తం నెరవేర్చిన వాడుగా ఉన్నాడు.
తండ్రి చిత్తం నెరవేర్చడం వలన తండ్రి చూడండి ఎంత ఘనత ఇచ్చాడు కుమారుడికి. కుమారుడా, నేను ఎవరికి ఏ వాగ్దానం ఇచ్చినా కానీ అది నీ ద్వారా మాత్రమే అది నెరవేరుతుంది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అనే వాగ్దానాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు ఎవరి ద్వారా జరుగుతుంది? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే. కుమారుడు ఇక్కడ ఎస్ అంటే ఈ వాగ్దానానికి సరే ప్రభు, సరే తండ్రి, ఈ వాగ్దానాన్ని అమలు చేద్దాం పలానా సునీత పట్ల అంటే ఏమవుతుంది? ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరుతుంది అనమాట. యేసు ప్రభు అవును అంటేనే మన జీవితంలో ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు మనం చూడగలం. మనం ఎవరికి అంగీకారంగా ఉండాలి? ప్రభువైన యేసుక్రీస్తుకి అంగీకారంగా ఉండాలి. ఆయనకి ఇష్టమైనట్లుగా, ఆయన చిత్త ప్రకారం, ఆయన ఇష్ట ప్రకారం మనం నడుచుకునే వ్యక్తులుగా ఉండాలి. తండ్రి దగ్గర నుంచి మనం ఏం పొందాలనుకున్నా కానీ మనం ఎవరికి ఇష్టం వచ్చినట్లు అంటే ఎవరి చిత్త ప్రకారం మనం బ్రతకాలి? యేసు ప్రభుకి ఇష్టమైనట్లుగా అంటే ఆయన చిత్త ప్రకారం మనం బ్రతకాలన్నమాట. అప్పుడే ఈ లోకంలో మనకు ఏదైనా దొరుకుతుంది, ఏ వాగ్దానమైనా నెరవేర్పు జరుగుతుంది. చూసారా, తండ్రి ఎంత గొప్ప ఆధిక్యత నీ కుమారుడికి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే కుమారుడైన యేసుక్రీస్తుకి ఏం చెప్పాడో దాన్ని చేయటం వల్ల. ఈ దినాన దేవుడు నీకే, ప్రభువైన యేసుక్రీస్తు నీకేం చెప్తున్నాడో దాన్ని నువ్వు అమలుపరిచినప్పుడు నువ్వు ఎవరికి ఇష్టంగా ఉంటావు? తండ్రి అయిన దేవునికి నువ్వు ఇష్టంగా ఉంటావు. నీకు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్పు చూడాలి అంటే మనం ఎవరికి ఇష్టంగా ఉండాలి? తండ్రి అయినా దేవునిగా, కుమారుడైన యేసుక్రీస్తుగా. కుమారుడైన యేసుక్రీస్తుకి నువ్వు ఇష్టంగా ఉండి కుమారుడైన యేసుక్రీస్తు ఏ మాట చెప్తున్నాడో ఆ మాట ప్రకారం నువ్వు జీవిస్తేనే తండ్రి అయిన దేవుడు కూడా మనల్ని యాక్సెప్ట్ చేస్తాడు. వాగ్దానం యొక్క నెరవేర్పు అప్పుడు చూడగలవు. నువ్వు కుమారుడికి ఇష్టంగా బ్రతుకుతున్నావు కాబట్టి తండ్రి ఏం చేస్తాడు? నీకు ఇచ్చిన వాగ్దానాలు అన్నిటినీ నెరవేర్చడానికి ఆయన సిద్ధపడతాడు. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. నాకు చాలా వాగ్దానాలు ఉన్నాయండి కానీ ఏది నెరవేరట్లేదండి అంటే ఏంటి అర్థం? నువ్వు ఎక్కడ యేసు ప్రభుకి ఇష్టంగా నడవట్లేదు, ఆయన చిత్త ప్రకారముగా అడుగు ముందుకు వేయట్లేదేమో, ఆయన చిత్త ప్రకారముగా నీ జీవితం లేదేమో. ఆయన చిత్త ప్రకారముగా నువ్వు నడిస్తే తప్పనిసరిగా ఏం చేస్తాడు? తండ్రి అయిన దేవుడు నీ పట్ల యాక్షన్ తీసుకుంటాడు. నీ మాట యేసు ప్రభు మాట ఒకే విధముగా ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు నీ పట్ల యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ మనం గమనించే, ఇక్కడ చదువుకున్న ఇప్పుడు మనం కొరింథీ పత్రికలో 2వ అధ్యాయంలో మనము క్షమించాలి 1వ అధ్యాయం 20వ వచనంలో చదువుకున్నాం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. చూసారా, ఇక్కడ చక్కని మాట. దేవుని వాగ్దానాలు ఎన్నున్నా కానీ అవి క్రీస్తునందు మాత్రమే అవునన్నట్టుగా ఉన్నాయంట. అంటే క్రీస్తునందు మాత్రమే నెరవేరేవిగా ఉన్నాయి అన్నమాట. అవునన్నట్టుగానే అంటే నెరవేరేవిగా అన్నమాట. కనుక మన ద్వారా ఎవరికి మహిమ కలగాలి? దేవునికి. దేవునికి మహిమ కలుగుటకై అంటే తండ్రి అయిన దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. ఆయన అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. నువ్వు ఏ వాగ్దానం యొక్క నెరవేర్పు చూడాలన్నా కూడా
నువ్వు ఎవరిని ఆశ్రయించాలి? ప్రభువైన యేసుక్రీస్తుని ఆశ్రయించాలి. ఆయన చెప్పినట్లుగా నడవాలి, ఆయన చెప్పినట్లుగా జీవించాలి. ఆయన ఏం చేయమంటే చెయ్యాలి. కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి, నడువు అంటే నడవాలి, వద్దు అంటే ఆగాలి. దేవుడు ఏం చెప్తే అది చెయ్యాలి. తండ్రి అయిన దేవుడు అట్టి ఘనతని, వాగ్దానాల నెరవేర్పు, కుమారుడా నేను ఏ వాగ్దానం ఇచ్చినా కానీ నువ్వు అవునంటేనే నేను కూడా అవును అంట. సరే ఎంత ఘనత ఇచ్చాడో దేవుడు. ఇంకా మనం గమనించినట్లయితే అపోస్తల కార్యముల గ్రంథం చూద్దాం. అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం మనం గమనించినట్లయితే 4వ వచనం చూద్దాం. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. ఎవరిని కలుసుకున్నాడు యేసు ప్రభు అంటే? అక్కడ అపోస్తులు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన శిష్యుల్ని, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఏర్పాటు చేయబడిన శిష్యుల్ని కలుసుకున్నాడు ఆయన. అక్కడ మనం గమనించినట్లయితే వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక, మీరు యెరూషలేము నుంచి వెళ్ళిపోవద్దు, అయితే నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. తండ్రి అయిన దేవుడు, క్షమించాలి, ప్రభువైన యేసుక్రీస్తు సిలువ వేయబడక ముందు శిష్యులకి ఎప్పుడు ఒక మాట చెప్పేవాడు, నేను వెళ్ళి మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను, ఆ ఆదరణకర్త మిమ్మల్ని ఆదరిస్తాడు అని చెప్తాడు యేసు ప్రభు. మరి యేసు ప్రభు చెప్పిన మాట ప్రకారం మీరు ఏం చేశారు? ఇక్కడ చూడండి, నా వల్ల వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. మీరు నా వల్ల మీరు ఏం విన్నారో ఆ వాగ్దానం కొరకు మీరు కనిపెట్టండి, యెరూషలేములో నుంచి వెళ్ళిపోవద్దు అని యేసు ప్రభు శిష్యులకి ఆజ్ఞాపించాడు. అయితే వారు ఏం చేశారు? మనం గమనించినట్లయితే అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 33వ వచనం చూద్దాం. 33వ వచనం కాగా, 2వ అధ్యాయం 33వ వచనం కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గుర్చిన వాగ్దానమును తండ్రి వల్ల పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కొమ్మరించి ఉన్నాడు. చూసారు, చక్కని మాట. ఇక్కడ మనం గమనించినట్లయితే కాగా ఆయన, ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు. దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గుర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది, తండ్రి అయిన దేవుని ద్వారా ఈయనకి ఇంకో ఘనత కూడా లభించింది. ఏంటిది అంటే చూడండి, పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం ఎవరి వల్ల పొందాడు ప్రభువైన యేసుక్రీస్తు అంటే తండ్రి వల్లనే పొందాడంట. ఆయన హెచ్చింపబడి ఎక్కడ కూర్చున్నాడు? తండ్రి కుడిపార్శ్వంలో కూర్చున్నాడంట, కుడి ప్రక్కన కూర్చున్నాడంట. తండ్రి ప్రక్కన కూర్చునే భాగ్యాన్ని ఆయన పొందుకున్నాడు. ఎందుకు? తండ్రి చిత్తం చేయటం వల్ల. తండ్రి చిత్తం చేయడం వల్ల తండ్రి కుడిపార్శ్వమున ఆయన హెచ్చింపబడిన వ్యక్తిగా ఉన్నాడు. తర్వాత ఏ వాగ్దానం పొందాడు యేసు ప్రభు అంటే చూడండి, గమనించండి, పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానము తండ్రి వలన పొందాడంట. ఇంకా చూడండి, మీరు చూచుచూ వినుచున్న దీనిని కొమ్మరించి ఉన్నాడు. శిష్యులకు చెప్పాడు కదా, మీరు యెరూషలేముకి వెళ్ళిపోకుండా ఇక్కడే ఉండి తండ్రి నేను చెప్పిన వాగ్దానం తండ్రి వల్ల మీరు పొందినట్లు ఇక్కడే ఉండండి అని చెప్తాడు దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు. అలాగే వారు అక్కడే ఉండి కనిపెట్టుకుంటూ ఉంటారు. కనిపెట్టుకున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు
తండ్రి దగ్గర అర్హత సంపాదించాడు. ఏ వాగ్దానాన్ని పొందాడు? పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానాన్ని. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశాడు అంటే పరలోకం నుండి పరిశుద్ధాత్మని శిష్యుల పైన కుమ్మరించిన తండ్రిగా ఉన్నాడు. చూసారా? పరిశుద్ధాత్మ ఎవరి ఆధీనంలో ఉండేది? తండ్రి అయిన దేవుని ఆధీనంలో ఉండేది. కుమారుడు చెప్పిన మాట విని చెప్పిన పని చేయడం ద్వారా ఆయనకి ఎన్ని గంటలు వస్తున్నాడో చూడండి. తండ్రి అయిన దేవుడు తండ్రి పక్కన కూర్చున్న భాగ్యాన్ని సంపాదించుకున్నాడు. అంతేగాక పరిశుద్ధాత్మను కూడా వాగ్దానం ద్వారా పొందుకున్నాడు. చూడండి, ఇక్కడ మనం పరిశుద్ధాత్మను కూర్చున్న వాగ్దానం తండ్రి చేత పొంది ఆ పరిశుద్ధాత్మని శిష్యుల పైన ప్రభువైన యేసుక్రీస్తు కుమ్మరించిన దేవుడిగా ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే, ఇంకా మనం గమనించినట్లయితే 39వ వచనంలో, ఇదే అపొస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 39వ వచనం. ఈ వాగ్దానము ఏ వాగ్దానం? ప్రభువైన యేసుక్రీస్తు పొందిన వాగ్దానం. అంటే పరిశుద్ధాత్మను గురించిన ఆ వాగ్దానం. అది ఎవరి దగ్గర నుంచి సంపాదించాడు యేసుక్రీస్తు అంటే ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి దాన్ని సంపాదించాడు. ఏంటది? పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ అనే వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. ప్రభువైన యేసుక్రీస్తు సంపాదించిన ఆ వాగ్దానం దేవుడు మనందరికీ ఆపాదిస్తుంది. మనందరం ఎవరు? దేవుని రక్తంలో కడగబడిన ఘోరమైన పాపులు. దేవుని రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వాగ్దానాన్ని ఆపాదిస్తున్నాడు. పరిశుద్ధ ఆత్మను వాగ్దానాన్ని దేవుడు మనకు కూడా అప్లై చేస్తాడు. ఇంట్లో అమ్మ సంపాదించిన ఆస్తిపాస్తులు ఉన్నాయి అనుకోండి, ఏమనుకుంటాం? ఇది నాది అనుకుంటాము పిల్లలు కదా. అది అసలు యాక్చువల్గా ఎవరు సంపాదించారు? అమ్మ సంపాదించింది, లేకపోతే నాన్న సంపాదించాడు. వాళ్ళు ఏమనాలి? అరే బాబు మీరు కష్టపడి సంపాదించుకోండిరా అనాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? దాన్ని మనకిస్తున్నారు. తల్లిదండ్రులు మనకిస్తున్నారు. అట్లాగే పరలోకపు తండ్రి, మన పరలోకపు తండ్రి మనల్ని తన స్వరక్తంతో కొనుక్కొని మనకు కూడా ఆ వాగ్దానాన్ని మనకు ఆపాదిస్తున్నాడంట. ఈ పరిశుద్ధాత్మ అనే వాగ్దానం మీకు కూడా అంటున్నాడు దేవుడు. చూడండి ఇక్కడ, ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ. బాబా ఎంత చక్కని మాట. రక్షణ పొందిన వారికి, ఆల్రెడీ రక్షణ పొందిన వారు దాన్ని అనుభవిస్తూ ఉన్నారు. రక్షణ పొందిన ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధాత్మతో దేవుడు నింపుతున్నాడు. ఒకవేళ నీకు పిల్లలుంటే ఆ పిల్లలకు కూడా, దూరస్తులు అంటే దేవునికి దూరమే బ్రతుకుతూ ఇంకా రక్షణలోనికి రాని వారు ఉంటారు. రక్షణలోకి రాని వారు ఉంటారు. అట్టి వారికి కూడా, అంటే ఇప్పుడు రాలేదు కానీ ప్రస్తుత కాలంలో దేవుని దగ్గర రాలేదు, భవిష్యత్ కాలంలో వారు కూడా వస్తారు. వారికి కూడా ఏదో చక్కని మాట చెప్తున్నాడు దేవుడు. దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ, ఎంతమందిని దేవుడు తన దగ్గరికి పిలుచుకుంటున్నాడో, తన బిడ్డలుగా చేసుకుంటున్నాడు, వారందరికీ కూడా అంట ఈ వాగ్దానం. ఎంత కష్టపడి సంపాదించాడో చూడండి దేవుడు. ముందు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. మరణం పొందాలి, కుమారుడు
లోకానికి, నరమానవుల దగ్గరికి నువ్వు వెళ్ళి, నరమానవుల లోకానికి నువ్వు వెళ్ళి ఒక నరావతారిగా జన్మించి మనుషుల కొరకు నువ్వు ప్రాణం పట్టాలి అంటే కుమారుడైన యేసుక్రీస్తు ఏం ఎదురు చెప్పలే. నేనెందుకు చేయాలి అలాగా? మనమైతే ఏమంటాం? ఏమా నువ్వు నా బదులుగా కొంచెం చచ్చిపోతావా అంటే మనం ఏమంటాం? నేను చచ్చిపోవాలా? నేనేం చచ్చిపోవాలి? నా బదులు నువ్వే చచ్చిపోవంటాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు తండ్రికి ఏం ఎదురు చెప్పలే. కష్టమే సులువ మరణం అంటే, అదంతా సులువైంది కాదు. అనేక హింసలు పొందాలి, అవమానం పొందాలి, అనేక దెబ్బలు తినాలి, గాయాలు పొందాలి, అనేక విధాలుగా గాయపరచబడాలి, హింసించబడాలి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి పరలోకానికి వెళ్ళే వరకు కూడా ప్రతిరోజు ఏదో ఒక విధంగా యేసు ప్రభుని దూషిస్తూనే ఉండేవాళ్ళండి, గాయపరుస్తూనే ఉండేవాళ్ళండి, నిందిస్తూనే ఉండేవాళ్ళండి. శిలువ మరణం పొందడం అంత తేలికైన పని కాదు, కష్టమైన పనే. కష్టమైనా కానీ తండ్రి అయిన దేవుడు చెప్పిన మాట ప్రకారం దాన్ని ఇష్టంగా ముగించిన కుమారుడుగా ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. అందుకని తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? ఆయన చిత్తాన్ని నెరవేర్చడం వల్ల కుమారుడికి ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏం వాగ్దానం? పరిశుద్ధాత్మను వాగ్దానాన్ని ఇచ్చాడు. తండ్రి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. కుమారుడి ద్వారానే ఎవరైనా పరిశుద్ధాత్మని పొందాలి. దేవుడు ఎన్ని వాగ్దానాలు ఇచ్చినా కూడా అన్ని వాగ్దానాలు ఎవరి ద్వారా అమలవుతాయి? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే. యేసుక్రీస్తు అవును అంటేనే తండ్రి కూడా అవును అంటాడు అనమాట. ఎంత గొప్ప ధన్యత చూసారా? మనం గమనించినట్లయితే ఈ 2వ అధ్యాయం అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 19వ వచనంలో చూసుకున్నాం మనం. తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. చూసారా? ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి వస్తారో వారందరికీ కూడా ఈ వాగ్దానం. ఎంత చక్కని ధన్యత దేవుడు ఇచ్చాడు కదా. ఇంకా మనం గమనిస్తే మొదటి దశలోనికైలకు రాసిన పత్రిక చదువు 2వ అధ్యాయం, మొదటి దశలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదువు. 2వ అధ్యాయం 7వ వచనం. మరి దేవుడు మనకి ఇంకో మాటను కూడా హెచ్చరిక చేశాడు. తన చిత్తాన్ని నెరవేర్చిన వారమే వాగ్దానం పొందులాగున ఏముండాలన్నాడు దేవుడు అంటే ఓర్పు ఉండాలి. ఓర్మి అవసరం అన్నాడు. మరి ఎట్లాంటి ఓర్పును కలిగి ఉండాలి ఒకసారి చూద్దాం మనం. మొదటి దశలోనికైలకు రాసిన పత్రిక 7వ వచనంలో చూద్దాం. అయితే 2వ అధ్యాయం 7వ వచనం. అయితే స్తన్యమిచ్చి తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. ప్రతి వారి పట్ల కూడా మనం ఎట్లా ఉండాలి? పాలిచ్చే తల్లి బిడ్డను ఏం చేస్తుంది? విసురుకుంటుందా? ఏం చేస్తుంది? తన సొంత బిడ్డని గారాభంగా చూసుకుంటూ ఉంటుంది. అట్లాగే మనం కూడా ఏం చేయాలి? మనుషులందరి పట్ల ప్రేమను చూపేవారముగా ఉండాలి, దయను చూపేవారముగా ఉండాలి, కనికరాన్ని చూపేవారముగా ఉండాలి. వాళ్ళు తప్పుజారి నడుస్తున్నా సరే వారిని ప్రేమించే వ్యక్తులుగా మనం ఉండాలి. అపొస్తలుడైన పౌలు భక్తుడు చెప్తున్నాడు, మేము మీ మధ్య సాధువులుగా ఉన్నాము అని. ఏ విధమైన కోప ప్రదర్శన లేని వారముగా మనం ఉండాలంట. సరే, ఇంకా మనం గమనించినట్లయితే 2 తిమోతి పత్రిక చూద్దాం. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం
24 వచనం చూద్దాం. 24 వచనం, 24, 26 కలిసినే చూడండి. ఎదురాడు వారికి అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై, క్షమించాలి, సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయను. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఊరిలో నుండి తప్పించుకొని మేలుకొనదరేమో అని ప్రభు యొక్క దాసుడు అటు వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలను. మనం ఎలా ఉండాలి, ఎంతవరకు మనకు ఉండాలి అంటే ఇక్కడ గమనించినట్లయితే మరి సాతాను చెరపట్టి తన ఇష్టానుసారముగా నడిపిస్తున్న ప్రజల పట్ల మనం ఎలా ఉండాలంట, సాత్వికముగా ఉండాలంట. ఒకవేళ మనం చూడండి, సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై అంటే దేవుని గురించిన అనుభవ జ్ఞానం కలుగుటకు ఎదురాడు వారికి ఒకవేళ దేవుడు మారు మనసు దయచేయనంట. ఎప్పుడు నిత్యం ఎదురు తిరుగుతూనే ఉంటారు కొంతమంది పిల్లలు, లేకపోతే పెద్దోళ్ళు కూడా ఎదురు తిరుగుతూనే ఉంటారు. దేవుని మాట ఎత్తితే ఒప్పుకోడు. ఒక ఆమె అంట యేసు ప్రభువుని నమ్ముకుందంట. ఆమె దేవుని ఎరగని పరిస్థితుల్లో జీవిస్తున్నప్పుడు యేసు ప్రభు ఆమెకు ప్రత్యక్షమై చెప్పారంట, అమ్మా నువ్వు నన్ను వెంబడించు అని. ఆమె ఒక ముస్లిం సహోదరి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఆమెకు కనబడి చెప్పాడంట దేవుడు, ఏమనంటే నువ్వు నన్ను వెంబడించు అని చెప్తే ఏం చేసింది, దేవునికి లోబడి బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడిందంట. నువ్వు గనక బాప్తిసం తీసుకోకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అన్నాడంట దేవుడు. అయితే దేవుడు చెప్పిన మాట ఆలకించి ఆమె ఏం చేసిందంటే దేవుని మాటకి లోబడిందంట. అంటే అంతకుముందు ఆమెకు ఒక అనారోగ్యం ఉంది, బాగా రక్తం అంతా పోతుంది, దారలుగా అన్నమాట. పోతూ ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆమెని స్వస్థపరుస్తుంది. మరి భర్తకు భయపడి ఈమె సంవత్సర కాలం ఇంట్లోనే దాగి ఉంటుంది. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు మరి తన దూతల్ని పంపి ఆమెకి నరకాన్ని చూపిస్తాడు. నరకం ఎలా ఉంటుంది, పరలోకం ఎలా ఉంటుంది అని చూపించినప్పుడు అప్పుడు దేవుడు చెప్తాడు, నేను యేసు ప్రభుని మరి కోరుకుంటానయ్యా, నిన్నే కోరుకుంటాను అని యేసు ప్రభుకి చెప్తుంది. యేసు ప్రభుకి చెప్పినప్పుడు మరి ఆమెకు ఒక సమయం, ఒక తరుణం ఇస్తాడు యేసు ప్రభు. యేసు ప్రభు ఏం చెప్తారంటే, నువ్వు గనక మారు మనసు పొంది మరి పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకోకపోతే నువ్వు ఖచ్చితంగా ఆ నిత్య నరకంలోకే వెళ్ళిపోతావు అని చెప్తావు. మరి ఇప్పుడు ఎవరి మాట వినాలి, భర్త ముఖ్యమా యేసయ్య ముఖ్యమా? యేసయ్య ముఖ్యమే, భర్త కావాలి. కాబట్టి మరి ఏం చేస్తుందంటే భర్తకు చెప్పిందంట, నేను బాప్తిసం తీసుకుంటానయ్యా అని. అది చెప్పినప్పుడు భర్త గోల్ చేశాడు. తర్వాత మరి ఆయన ఈడ్చుకుంటా, రోడ్డు మీద ఈడ్చుకుంటా తీసుకెళ్లి కాలువలో పడేయాలని చూశాడు. అయినా దేవుడు ఆ పరిస్థితి నుంచి తప్పిస్తాడు. ఇప్పుడు ఎవరికి లోపడాలి? యేసుప్రభుకి లోపడాలి. ఏం చేసింది? యేసుప్రభుకి లోబడి బాప్తిసం తీసుకుంది. మరి భర్త ఎదురు తిరుగుతున్నాడు, అయినా కానీ ఎవరికి లోబడింది? యేసుప్రభుకి లోబడింది. ఆమెకున్న గాయాలన్నీ కూడా యేసుప్రభు స్వస్థపరిచాడు. చూసారా? మరి ఇది నాన్న నువ్వు నేను కూడా ఏం చేయాలి? యేసుక్రీస్తుకి లోబడే వ్యక్తులంగా ఉండాలి.
మరి భర్త త్రాగుబోతు, ఎదురాడేవాడుగా ఉన్నాడు. అయినా కానీ దేవుడు ఈమె యొక్క ప్రవర్తన చూసి అతను పట్టుకున్నాడంట. ఏ విధంగా అంటే ఈమె యొక్క ఓర్పే ఆ భర్తని మార్చింది. చూసారా ఎంత గొప్ప దేవుడు, చూసారా. కాబట్టి మనం ఏం చేయాలి? ఎవరైతే మనకి ఎదురు తిరుగుతున్నారో వారిని ప్రేమించి వారంగా ఉండాలి. వారిని ఇసురుకోవడం కాదు, వారి మీద జగడమాటం కాదు, వారి మీద తిరగబట్టం కాదు. ఏం చేయాలి? నీలో ఉన్న యేసయ్య ప్రేమని నువ్వు వారికి చూపించగలగాలి. నువ్వు ఎప్పుడైతే యేసయ్య ప్రేమని వారికి చూపిస్తావో దేవుడంట వారికి నీ వైపు తిరిగే మనసిస్తాడంట. నీ వైపు అంటే నువ్వు సేవిస్తున్న దేవుని వైపు. ఎప్పుడైతే నువ్వు సేవిస్తున్న దేవుని వైపు వారి మనసు తిరుగుతుందో వారు ఏమవుతారు? సత్యమును గురించిన అనుభవ జ్ఞానం కలిగిన వారై రక్షణ పొందుతారంట. చూసారు, అందుకే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. ఏమని చెప్తున్నాడు దేవుడు? ఎదురాడు వారికి మారు మనసు దయచేయను, అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొనదరేమో అని ప్రభు యొక్క దాసుడు అటు వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలను. దేవుని బిడ్డగా నువ్వు ఏం చేయాలి? కీడుని సహించాలి. అందరికీ బోధించడానికి నువ్వు ఎలా ఉండాలి? సమర్థుడుగా ఉండాలి, బోధింప సమర్థుడుగా ఉండాలి. దేవుడు చెప్తున్న చక్కని మాట. ఏం చేయాలి? ప్రతి వారితో పోట్లాడటం కాదు. పోట్లాటకి ఏమవ్వాలి? దూరంగా ఉండాలి, కీడును సహించాలి. నీకు ఎవరైనా హాని చేశారా? అయినా కానీ నువ్వేం చేయాలి? సహించాలి, ఓర్చుకోవాలి. నువ్వు ఓర్చుకున్నప్పుడు ఏమవుతావు? దేవుని కొరకు ఆత్మలను సంపాదించిన వ్యక్తి అవుతావు అన్నమాట. దేవుడు చెప్తున్న చక్కని మాట. ఇంకా మనం గమనించినట్లయితే రోమపత్రిక చూద్దాం. రోమపత్రిక 15వ అధ్యాయం 5-6 వచనాలు చూద్దాం. 15వ అధ్యాయం 5-6 వచనాలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితోనొకడు మనసు కలిసిన వారి ఉండినట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఇక్కడ దేవుడు చెప్తున్న ఇంకో చక్కని మాట. మనం ఇంకా ఎలా ఓర్పు కలిగి ఉండాలి? ఓర్పుకి ఆదరణకు కర్త ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఓర్పుకి ఆదరణకు కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక అన్నాడు. ఏం అనుగ్రహించునుగాక అంటే మనం గమనించినట్లయితే, ఇక్కడ చూసినట్లయితే తండ్రి యగు దేవుని మహిమపరచు నిమిత్తము. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. మన ఓర్పును బట్టి, మనలో ఉన్న మరి సహనాన్ని బట్టి తండ్రి అయిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మహిమపరచు నిమిత్తం మనం ఏం చేయాలి? ఒకరితో ఒకరు మనసు కలిసిన వారంగా ఉండాలి. విరోధ భావంతో ఉండటం కాదు. అన్నదమ్ముల పట్ల, అక్క చెల్లెళ్ళ పట్ల, బంధువుల పట్ల, స్నేహితుల పట్ల ఒకరితో ఒకరు మనసు కలిసిన వారంగా ఉండాలి. అంటే వాళ్ళు చెడ్డ పనులు చేస్తూ నువ్వు కూడా చెడ్డ పనులు చెయ్యానా? అర్థం అది కాదు. నువ్వు దేవుని బిడ్డగా ప్రతి కీడుని సహిస్తూ అందరితో మనసు కలిసిన విధముగా మనము మన యొక్క జీవితాన్ని మలుచుకోవాలి. అలా ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు ఎవరిని మహింపరుస్తాడంట? మన పక్షంగా తండ్రి అయిన దేవుని మహింపరుస్తాడంట. ప్రభువైన యేసుక్రీస్తుకి మనం మహిమ తెచ్చే వారంగా మనం జీవిస్తే మనల్ని బట్టి యేసుక్రీస్తు, ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని మహిమపరుస్తాడంట. అంటే స్తుతిస్తాడనమాట, గణపరుస్తాడనమాట. ఎవరిని బట్టి?
నిన్ను బట్టి నన్ను బట్టి. ఎప్పుడు అంటే మనము ఒకరితో ఒకరు మనసు కలిసిన వారముగా జీవిస్తున్నప్పుడు, వ్యతిరేక స్వభావం లేకుండా ఏక మనసు కలిగిన వారముగా, ఏకాత్మ కలిగిన వారముగా, ఏక హృదయం కలిగిన వారముగా, దేవుని బిడ్డలముగా మనము అట్లాంటి మనసు కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏమవుతుంది అంటే ప్రభువైన యేసుక్రీస్తు తండ్రిని మహిమపరుస్తాడంట. ఇక్కడ చూడండి, మనం గమనించినట్లయితే 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం చూద్దాం. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. 16వ వచనం, ప్రభువు మనసుని ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము. రక్షణ పొందిన నువ్వు నేను కూడా ఎవరము అంటే దేవుని యొక్క మనసుని ఎరిగిన వారు. దేవుని మనసు ఎరిగి దేవునికి బోధించగలిగిన వారు ఈ లోకంలో ఎవరు లేరు. కానీ మనం ఎవరు అంటే దేవుని యొక్క మనసు ఎరిగిన వారు, దేవుని మనసు కలిగిన వారం కాబట్టి, దేవుని మనసు ఎరిగిన వారం కాబట్టి దేవుడు ఏం చేయమంటున్నాడు? ఒకరితో ఒకరు మనసు కలిసిన వారంగా ఉండమంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఒకరికొకరు పోట్లాడుకోవడం కాదు, ఒకరితో ఒకరు మనసు కలిసిన వారంగా ఉండాలంట దేవుడు చెప్తున్నాడు. చక్కని మాట. ఇంకా మనం గమనిస్తే కానీ దేవుడు మరి ఏం చెప్తున్నాడు? ఒక్కొక్కసారి మనం ఏం చేస్తుంటాం? దేవుడు చెప్తున్న దానికి వ్యతిరేకంగా ఉంటాం. కానీ మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అంటే ఒకసారి చూద్దాం. 1 దశలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూసినట్లయితే, 1 దశలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. మరి ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. అలాగే దేవుని యొక్క వాగ్దానాన్ని సంపాదించిన కుమారుడుగా ఉన్నాడు. అలాగే ఓర్పుతో తండ్రి చెప్పిన ఆ యొక్క ప్రతిదాన్ని సహించడం వల్ల ఆయన పరిశుద్ధాత్మను వాగ్దానంగా పొంది మనందరికి కూడా పరిశుద్ధాత్మను ఇచ్చే కుమారుడుగా యేసు ప్రభు చేయబడ్డాడు. ఆయనకి ఎన్నో ఆధిక్యతలు ఇచ్చాడు దేవుడు కదా. మరి మనం ఎలా ఉండాలి? మనం ఏం చేయాలి అంటే, మనం ఏం చేయడం దేవుని చిత్తం, మనం ఎలా ఉండడం దేవుని చిత్తం అంటే, మనం గమనించినట్లయితే 1 దశలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మనం గమనించినట్లయితే 3వ వచనం నుంచి 6వ వచనం దాకా చదువుతున్నాం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వములకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. దేవుని చిత్తం ఏంటి? మన పట్ల దేవుని చిత్తం ఏంటి? కుమారుడి పట్ల దేవుని చిత్తం ఏంటంటే ఆయన ఈ లోకానికి వచ్చి మరణం పొందాలని చెప్పాడు. ఆయన ఆ విధంగానే తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చిన కుమారుడిగా యేసుక్రీస్తు ఉన్నారు. మరి మన పట్ల దేవుని చిత్తం ఏంటి అంటే జారత్వమునకు దూరముగా ఉండడమే, అంటే పాపమునకు దూరముగా ఉండడమే. శరీరాశలకి, శరీర కోరికలకి, శరీర ఇచ్చలకి, శరీరానుసారమైన మనసుకు మనం ఏం చేయాలి? దూరంగా ఉండాలంట. అదే దేవుని చిత్తం. మన చూపు ద్వారా, మన ఆలోచన ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన క్రియల ద్వారా, మన యోచనల ద్వారా ఏ విధముగా సాతానుడు మనలో మన హృదయాన్ని, మన దేహాన్ని మల్లపరచనే ఉన్నాడో వాటి నుండి మనం దూరంగా పారిపోవడమే దేవుని చిత్తం అంటాం. ఇంకా దేవుడు చెప్తున్న చక్కని మాట మనం చూద్దాం. ఇంకా మనం గమనించినట్లయితే, మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషి యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకున్న వలనో అది ఎరుగి ఉండటయే దేవుని చిత్తం. చూసారా, దేవుడు చెప్తున్నాడు చక్కని మాట. దేవుని ఎరుగని అన్యజనులు దేని యందు ఆశ కలుగుంటారంట? కామాభిలాషి యందు, అంటే శరీర కోరికలు తీర్చుకోవటం యందు వారు ఆశగా పరుగులెత్తుతూ ఉంటారు.
అయితే మనం దేవుని బిడ్డలం, దేవుని ప్రజలం. మరి మనం ఎట్లా జీవించాలి అంటే చూడండి, దేవుడు చెప్తాడు, పరిశుద్ధత యందును ఘనత యందును. మనం పరిశుద్ధులుగా ఉండడం దేవునికి ఇష్టం. ఏ మచ్చ లేని వారంగా, ఏ పాపం లేని వారంగా, ఏ అవిధేత లేని వారంగా, దేవునికి ఇష్టమైన వారంగా ఉంటూ పరిశుద్ధులుగా జీవిస్తూ ఘనత యందు మనసు కలిగిన వారంగా ఉంటూ, అంటే పనికిమాలిన పనులకి, మనకు అవమానం తెచ్చిపెట్టే పనులకి మనం దూరంగా ఉండడమే దేవుని చిత్తం అంట. చూడండి, ఇక్కడ మనం తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండటే దేవుని చిత్తం. నీ శరీరాన్ని ప్రతిరోజు కూడా నువ్వు ఏ విధంగా కాపాడుకోవాలో నువ్వు ఎరిగి ఉండడమే దేవుని చిత్తం. ప్రతిరోజు నువ్వు ఏదో ఒక అవిధేతలు చిక్కుపడిపోతున్నావు అంటే ఏంటి అర్థం? దేవుని చిత్తం నువ్వేంటో సరిగ్గా ఎరగట్లేదు అనమాట. దేవుని మనసు ఏంటో నీకు తెలియట్లేదు అనమాట. దేవుని హృదయాన్ని నువ్వు ఎరిగిన వ్యక్తిగా లేవు. దేవుని చిత్తం అంటే దేవుని మనసు. దేవుని మనసు ఎరిగిన వారమై ఉండి, మన యొక్క ఘటము అంటే శరీరము, మన శరీరాన్ని మనం కాపాడుకోవటమే దేవుని చిత్తం. పాపమునకు దూరంగా పారిపోవటమే దేవుని చిత్తం. సాతానుడు ఏ అవిధేతలు నేను ఇరకబెట్టాలని చూస్తున్నాడు, ఆ అవిధేత నుంచి దూరంగా పారిపోవటమే దేవుని చిత్తం. దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుని ఇష్ట ప్రకారంగా మనం జీవించే వ్యక్తులం ఉండాలి. ఇంకా దేవుడు చెప్తున్నాడు, ఇంకా 6వ వచనంలో, ఈ విషయమందెవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలెను. ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. మోసబుద్ధి కలిగి మనము మన సహోదరులను మోసం చేసే వారంగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. ఆయన ఎలాంటి దేవుడు? ఆయనకి ఎంత ప్రేమ ఉంటుందో అంతే కోపం ఉంటుంది. ఆయన ప్రతిదండన చేసే దేవుడు. నన్ను ఎవరు చూడట్లేదులే, నేను ఎట్లా బ్రతికినా పర్వాలేదులే, నేను ఏం చేసినా ఎవరికి తెలియదులే అనుకుంటున్నావా? జాగ్రత్త శివా, దేవుడు ఉన్నాడు, నిన్ను చూస్తున్నాడు. నువ్వు చేసే ప్రతి తప్పుడు పనికి ఏం ఉన్నాడు? ప్రతిదండన చేసే దేవుడు ఉన్నాడు. ఆయన శిక్షణ ఎవ్వరం కూడా ఈ లోకంలో తప్పించుకోలేము సుమా. మనం మోసకరంగా బ్రతకడం ఆయనకి ఇష్టం లేదు. మన ఇష్టానుసారమైన జీవితాన్ని కలిగి బ్రతకడం ఆయనకి ఇష్టం లేదు. మనం ఎలా బ్రతకడం ఆయనకి ఇష్టం అంటే మనము పరిశుద్ధత కలిగి ఉండడం దేవునికి ఇష్టం. పాపమునకు దూరంగా పారిపోయే వ్యక్తులుగా జీవించడం ఆయనకి ఇష్టం. పాపం చేసే పరిస్థితులు నీ ముందున్నా కూడా పాపం చేయకుండా పారిపోవడమే దేవుని చిత్తం. మనం బైబిల్ గ్రంథంలో పరిశీలన చేసినట్లయితే యోసేపు పాపం చేసే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆ పాపం నుంచి ఏం చేశాడు? దూరంగా పారిపోయాడు, తన శరీరాన్ని కాపాడుకున్నాడు. అట్లాగే మనం కూడా మన ఎదుట ఎట్లాంటి అవిధేయత కూడిన పరిస్థితులు మన ముందున్నప్పటికీ కూడా ఆ అవిధేయతలో పాలుపొప్పులు పొందని వారంగా మనం జీవించాలి. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేస్తారంట? మనల్ని బట్టి తండ్రిని మహింపరుస్తాడంట. తండ్రి, ఈ బిడ్డ చూసావా నా కోసం ఎలా బ్రతుకుతుందో? తండ్రి నన్ను గణపరుస్తుంది కాబట్టి నువ్వు ఆమెను గణపరచు అన్నాడు అనుకోండి, ఇంకా మన జీవితం అంతే, స్టార్ తిరిగినట్టు తిరిగిపోతుంది. ఈ లోకంలో మనం ఎవరికి అనుకూలంగా ఉండాలి? కేవలం ఒక్క యేసు ప్రభుకి మనం అనుకూలంగా జీవిస్తూ ఉంటే దాని ద్వారా మనం ఇంకా చదువుకున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేస్తాడని చెప్పుకున్నాం? మనం తండ్రి అయిన దేవుని మహింపరుస్తాడని చెప్పుకున్నాం. మనల్ని బట్టి దేవునికి ఏం కలగాలి? ఘనత కలగాలి, మెప్పు కలగాలి. మన జీవితాన్ని చూసి ఆయన మురిసిపోయేటట్లుగా మనం ఉండాలి. కాబట్టి ఈ దినాన నువ్వు ఏ చిక్కు పరిస్థితుల్లో చిక్కుబడిపోయి ఉన్నావో ఒక్కసారి నిన్ను నువ్వు గ్రహించుకో. నువ్వు పాపంలో నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు.
నువ్వు లోకంలో నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. దేవుడు చెప్తున్నాడు చక్కని మాట ఏంటంటే, నువ్వు ఏ పాపంలో నశించిపోతున్నావో ఆ పాపం నుంచి విడుదల పొందడమే ఆయనకి ఇష్టం, ఆయన చిత్తం కూడా. దేవుని మాటలు మనం ఏం చేయాలి? ఆలకించే వారంగా ఉండాలి, లోబడే వారంగా ఉండాలి, వినే వారంగా ఉండాలి. దేవునికి ఎదురు తిరిగే వారంగా ఉండకూడదు. దేవుడు చెప్తున్న మాట ఆలకించే వాళ్ళంగా మనం ఉండాలి. మనల్ని ఎలా ఉండమన్నాడు దేవుడు? మీరు దేవుని చిత్తం నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరం అంటున్నాడు దేవుడు. మనం ఈ లోకంలో దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలి అంటే దేవుని మనసు ఎరిగిన వారంగా మనం ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు దేవుని మనసుని ఎరిగిన వారుగా ఉండలేరు. ఎవరికిచ్చాడు ఆ భాగ్యం? దేవుని బిడ్డలపైన మనకిచ్చాడు. ఒకవేళ నువ్వు దేవుని ఎరగని వ్యక్తిగా ఉన్నావా, ఈనాడే ఈ యొక్క పాపాన్ని, ప్రతి పాపాన్ని యేసుక్రీస్తు దగ్గర ఒప్పుకొని ఆయన శరణు కోరుకు. ఆయన రక్తం ద్వారా నిన్ను కడిగి నిన్ను ప్రభువైన యేసుక్రీస్తు తండ్రికి కనెక్ట్ చేస్తాడు. యేసుక్రీస్తుని మాదిరిగా పెట్టుకుని ఈ లోకంలో నువ్వు బ్రతికితే నీ జీవితం ధన్యమవుతుంది. అప్పుడు నువ్వు కూడా యేసుక్రీస్తు మనసుని ఎరిగిన వ్యక్తిగా ఉండగలుగుతావు, ఆయన చిత్త ప్రకారముగా జీవించగలుగుతావు. మనం కూడా దేవుని చిత్తానుసారంగా ఈ లోకంలో మనం బ్రతికి దేవుని యొక్క వాగ్దానాన్ని పొందడానికి, ఏ వాగ్దానం పొందడానికి? నిత్యమైన స్వాస్థ్యమును గుర్చిన వాగ్దానం, పరలోకాన్ని గుర్చిన వాగ్దానం. నేను పరలోకాన్ని నేను తీసుకెళ్తానమ్మా అని వాగ్దానం ఇచ్చాడు అనుకోండి, ఏమవుతుంది? ఖచ్చితంగా మనం తీసుకెళ్తాడు. ఆ విషయంలో నాకు మాత్రం చాలా నిండు ధైర్యం. దేవుడు నాకు చెప్పాడు ఎలా పరలోకానికి నేను వస్తానో నాకు చెప్పాడు దేవుడు. నాకు ఆ మాట ఎప్పుడు గుర్తుంటది. మా తాతగారు మరి ఆయన గొప్ప సేవకుడు. ఆయన మరి చనిపోయి పరలోక రాజ్యంలోనే ఉన్నారు. దేవుడు నాకు చెప్పారు మా తాతగారి దగ్గరికి నేను ఏ విధంగా చేరుకోగలుగుతాను, ఏ ఏ పరిస్థితులు గుండా ప్రయాణం చేసి పరలోక రాజ్యానికి నేను వస్తానో దేవుడు నాకు చూపించాడు. నాకు అప్పటి నుంచి చాలా సంతోషం. నేను మా ఇంట్లో అందరితో కూడా అంటూ ఉంటాయి ఈ మాటని. మా అమ్మగారు ఇప్పుడు పరలోకంలో ఉన్నారు. ఒకటి నేను మా తాతగారి దగ్గరికి వెళ్ళాలి, ఇంకోటి మా యొక్క అమ్మగారి దగ్గరికి వెళ్ళాలి. నాకు 2 కోరికలు ఉన్నాయి. పరలోకానికి ఖచ్చితంగా నేను కూడా వెళ్తా. ఎందుకంటే దేవుడు నాకు చెప్పాడు, వాగ్దానం ఇచ్చాడు దేవుడు, నువ్వు వస్తావు నా దగ్గరికి వెళ్ళి. కాబట్టి నేను ఇప్పుడు భరోసా అయిన మాట చెప్పగలుగుతున్నాను. మీకుందా ఆ భరోసా? దేవునికి ఇచ్చిన వాగ్దానం, నిత్యమైన స్వాస్థ్యమునికి ఇచ్చిన వాగ్దానం పొందడానికి మనకు ఓర్పుతో మనం కనిపెట్టాలి. ఈ లోకంలో ఎన్ని ఉన్నా అన్ని నిష్ప్రయోజనమే, ఏది మనతో రాదు. ఏమి తీసుకెళ్ళాం, ఎక్కడున్నాయి అక్కడే ఉంటాయి. మన ఆయుష్ ముగిసిపోతుంది. మనం ఏమవుతాం? దేవుని కొరకు నిలబడ్డామా పరలోకానికి వెళ్తాం. లేదు, నువ్వు లోకం కొరకు తాపత్రయపడి లోకంలో జారిపోయిన వ్యక్తిగా ఉన్నావా, ఖచ్చితమైన నరకం ఉంది, జాగ్రత్త. ఆ భయంకరమైన నరకాన్ని నేను కళ్ళారా చూశాను. ఆ నరకంలోకి ఎవ్వరు కూడా వెళ్ళకూడదు. ఈ దినాన దేవుడు చెప్తున్న మాటను ఆలకించి దేవుని ఇష్ట ప్రకారముగా మనం జీవించి మనం కూడా ప్రభువైన యేసుక్రీస్తులాగా, యేసుక్రీస్తు ఏ విధంగా తండ్రి చెప్పిన మాట కష్టమైనప్పటికీ ఆయన ఇష్టంగా నెరవేర్చి తండ్రి ఇచ్చే ఆధిక్యతలను ఆయన పొందుకున్నాడు. మనం కూడా అలాగే ఈ లోకంలో మనకి ఏ కష్టం ఎదురైనా, క్రైస్తవ జీవితం సులువైంది కాదు సుమా. వెన్న తిన్నంత సులువుగా ఉండదు, తేనె తిన్నంత సులువుగా ఉండదు. రక్షణ ఉచితమే, కానీ క్రైస్తవ జీవితం చాలా ఖరీదైంది. దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణకి ప్రతిరోజు కూడా మనం వెల చెల్లించాలి.
మాటల ద్వారా, చూపుల ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచనల ద్వారా, ఆశల ద్వారా, నువ్వు జీవిస్తున్న జీవితం ద్వారా ప్రతిరోజు నువ్వు వెల చెల్లించాలి. ప్రతిరోజు దేవుని చిత్త ప్రకారంగా జీవించాలి. ఈరోజు జీవించాను దేవుని చిత్త ప్రకారం, రేపు అవసరం లేదు అనుకుంటే కుదరదు. ఈ రోజు నువ్వు జీవించావు దేవుని చిత్త ప్రకారంగా, ఈ రోజు నీకు కన్ఫర్మ్. మరి రేపు కూడా జీవించాలి. నిన్న జీవించావు దేవుని కొరకు, మరి ఈ రోజు నిన్న జీవించావు మంచిదే, కానీ ఈ రోజు నువ్వు జీవిస్తేనే నీకు పరలోకం. ఏ రోజు నువ్వు దేవుని నుండి తప్పిపోతావో ఆ రోజు నువ్వు పరలోకాన్ని మిస్ అయిపోయినట్లే. అందుకే మనం ఒకటే గురి పెట్టుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఎట్లాగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని గురిగా పెట్టుకొని ఆయన యొక్క మాట నెరవేర్చిన కుమారుడు ఉన్నాడు. మనం కూడా ప్రభువైన యేసుక్రీస్తుని గురిగా పెట్టుకొని ఈ లోకంలో ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎంత శ్రమ ఎదురైనా, ఎంత దుఃఖం ఎదురైనా గాని, ఏ పరిస్థితి నీ ముందున్నా గాని నువ్వు కూడా ఎవరి కోసం నిలబడాలి? ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తు కోసం నువ్వు నిలబడి ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకొని ఆయన చిత్త ప్రకారంగా ఈ లోకాన్ని జీవిస్తూ పరలోకానికి వచ్చిన వాగ్దానాన్ని పొందుకునేలాగా ఓర్పుతో ఈ లోకంలో బ్రతకాలని ఆశిస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.